ఇట్లాంటి వీళ్ళని గత ప్రభుత్వం భూస్వాములు వచ్చిన ఆంధ్రప్రదేశ్ అడుగుతా ఉన్నారు ఈ సమస్యలు చెప్పండి దాని గురించి. వీరశేఖర్ అదంతా కాదు, వీరశేఖర్ గారు అదంతా కాదు. చాలా మంది ఏపీని విజిట్ చేసిన కొంతమంది కొన్ని వీడియోలు చేసి పెట్టారు. అప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అక్కడ ఉన్నటువంటి కొత్త బ్రాండ్లు తాగి వీటికి సంబంధించి వీడియోలు చేసి పెట్టారు. ఎవరైతే కల్తీ మద్యం తాగి హాస్పిటలైజ్డ్ అయ్యారో దానికి సంబంధించిన వార్తా కథనాలు కూడా వరుసగా అన్ని ఛానల్లో కూడా వచ్చినాయి, అన్ని పేపర్స్లో కూడా వచ్చినాయి. దానికంటే మీకు ఆధారాలు ఇంకేం కావాలి? వెంకటేశ్వర రెడ్డి గారు, ఇక్కడ మేము మీడియాలో వచ్చి వీడియోలు చేసి పెట్టారు కాదండి, దాని మీద ఏమన్నా కేసులు ఉన్నాయా, ఎఫ్ఐఆర్లు బుక్ చేశారా, ఎంతమంది ప్రాణాలు పోయినాయి, ఇవన్నీ టెక్నికల్ ఆధారాలు అవుతాయి. ఊరికే వీడియోలు చేసి పెట్టి స్కిట్లు చేసి ప్రాపగాండ చేసి ప్రజల మీద రుద్దితే కాదండి. ఎంతమంది ప్రాణాలు పోయినాయి, ఆ ప్రాణాల డీటెయిల్స్ ఏంటి, దాని తాలూకు ఎఫ్ఐఆర్లు ఏమైనాయి, వాళ్ళ తాలూకు బంధువులు ఏమయ్యారు, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ మీద ఆ కుటుంబాలకు ఏమి న్యాయం చేసింది, ఏం చర్యలు తీసుకుంది, ఏ కారణం చేత వాళ్ళ ప్రాణాలు పోయినాయి, ఆ టెక్నికల్ ఎవిడెన్స్ ఇప్పుడైనా 14 నెలలైంది ఈ ప్రభుత్వం వచ్చి తీసుకోవచ్చు కదా. తీసుకోకుండా వీడియోలు స్కిట్లు. రైట్ శరత్ గారు ఏమంటారు? లెక్క అనేది ఉండాలి, టెక్నికల్ ఎవిడెన్స్ కావాలంటున్నారు శరత్ గారు. లెక్క ఆల్రెడీ ఉంది. ఎంతమంది అయితే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళందరికి సంబంధించిన డీటెయిల్ తో సహా లెక్క ఉంది. ఇదివరకు కాగ్ కూడా క్లియర్ గా గత 3 నెలల వెనక చూస్తే కాగ్ కూడా క్లియర్ రిపోర్ట్ గా గత 5 సంవత్సరాల్లో మద్యం వల్ల చనిపోయిన వాళ్ళు 30,000 పైచిలకు ఉన్నారు అని కాగ్ రిపోర్ట్ కూడా ఇచ్చింది. సో ఎక్కడ కూడా ఇప్పుడు మేమేదో ఇక్కడ టైం పాస్ కోసం కేసు లేక మీడియా వాళ్ళకి సమాచారం ఇవ్వడం అనేది జరగట్లేదు. ఇప్పుడు ఒక ఎంపీ, ఒక పార్టీకి సంబంధించిన ఫ్లోర్ లీడరు ఎంపీ మిథున్ రెడ్డి గారు, ఆయన్ని అరెస్ట్ చేయాలి అని అంటే ఏది టెక్నికల్ ఎవిడెన్స్ లేకుండా అరెస్ట్ చేయడం అంత ఈజీనా అండి? లేదు. ఇప్పుడు ఒక కంపెనీకి డైరెక్టర్, ఆ కంపెనీ ఇక్కడ మాత్రమే కాదు లండన్ లో కూడా ఉంది. అలాంటిది బాలాజీ గోవిందప్పని అరెస్ట్ చేయడం అంత ఈజీనా? ఏ టెక్నికల్ ఎవిడెన్సెస్ లేకుండా ఒక మాజీ సిఎస్ని కావచ్చు, లేదు ఇంకా కొంతమంది వ్యక్తులను కావచ్చు, ఐఏఎస్లను కావచ్చు, అక్కడ ఉన్న ఐపీఎస్లను కావచ్చు, వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తుంటే కోర్టులు ఏ మాత్రం ఇబ్బంది అని అనిపించినా కూడా వాళ్ళకి ఇమీడియట్ గా బెయిల్ ఇస్తుంది. కానీ ఇప్పుడు వరకు చూపించిన అరెస్టులో ఎక్కడా కూడా బెయిల్ కూడా రావట్లేదు అని అంటే వాస్తవంగా అక్కడ ఎన్ని ఆధారాలు ఉంటే కోర్టు నమ్ముతుంది ఆ కేసుని? పిఎస్ఆర్ ఆంజనేయుల విషయమే తీసుకోండి, లేదు అని అంటే ఇక్కడ ధనంజయ రెడ్డి విషయమే తీసుకోండి, కృష్ణమోహన్ తీసుకోండి, బాలాజీ గోవిందప్పని తీసుకోండి, మిథున్ రెడ్డిని తీసుకోండి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకోండి. వీళ్ళందరూ చిన్నచితక వ్యక్తులు కాదండి. ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు, తుడా చైర్మన్లుగా చేసిన వాళ్ళు, లేదు అని అంటే సిట్టింగ్ ఎంపీ, ఆయన 3 సార్లు చేశాడు ఎంపీగా. అలాంటి వ్యక్తుల్ని మనం ఒకసారి ఒక దాంట్లో అరెస్ట్ చూపించి లోపల జైల్లో పెడుతున్నాము అని అన్నప్పుడు ఇప్పటికి 3 సార్లు 4 సార్లు ఆయన బెయిల్ పిటిషన్ వేసుకున్నా కూడా బెయిల్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు అని అంటే అక్కడ టెక్నికల్ ఎవిడెన్సెస్ కావచ్చు, సిగ్నిఫికెంట్ గా అక్కడ తప్పు జరిగింది అనడానికి కావాల్సిన ఎవిడెన్సెస్ ఎంత బలంగా ఉంటే ఏసీబీ కోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, సరే ఒక కోర్టు ఓకే, ఏసీబీ కోర్టులో బెయిల్ రావట్లేదు ఎందుకంటే అది ఏసీబీ వాళ్ళు పెట్టిన కేసు కాబట్టి. హైకోర్టు ఉంది, సుప్రీం కోర్టు ఉంది, ఎక్కడా కూడా వాళ్ళకి బెయిల్ రావట్లేదు అని అంటే దానికి సంబంధించిన ఎంత లోతుగా విచారణ చెప్పండి. నారాయణ స్వామి గారి స్టేట్మెంట్ తో మరిన్ని అరెస్టులు జరగబోతున్నాయా? వైసీపీ నేతలు భయం పట్టుకుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. నారాయణ గారి స్టేట్మెంట్ తోటి నేను ఇందాక మీకు ఆల్రెడీ చెప్పినట్లుగా నెక్స్ట్ వచ్చేసరికి అక్కడ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఎవరైతే ఛార్జ్ తీసుకున్నారో, ఎవరి ప్రోద్బలంతో ఛార్జ్ తీసుకున్నారు అనే దాని దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే అక్కడ ఇదివరకు మన సుబ్రహ్మణ్యం గారు సిఎస్ గా ఉన్నప్పుడు అజయ్ కల్లం గారు, సుబ్రహ్మణ్యం గారు ఈయన వాసుదేవరెడ్డిని అక్కడ రైల్వేస్ నుంచి డిప్యుటేషన్ మీద వచ్చినప్పుడు వేరే పోర్ట్ఫోలియోకి పంపించాలి అని చెప్పి ఒక లెటర్ సీఎం క్యాంప్ ఆఫీస్ కి పంపించడం జరిగింది. కానీ అప్పటికే అజయ్ కల్లం గారు ఇతన్ని బెవరేజెస్ కి వేసాము అని చెప్పి రిప్లై పంపించడం జరిగింది. ఏంటి, అప్పుడున్న సిఎస్ సుబ్రహ్మణ్యం గారికి కూడా తెలియకుండా ఆ రిక్రూట్మెంట్ అనేది జరిగింది. అందులో నోట్ ఫైల్ లో క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు, అజయ్ కల్లం గారు వీళ్ళిద్దరు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి.
సో ఆ డాక్యుమెంట్ కూడా సిట్ వారి దగ్గర ఉంది ఇప్పుడు క్లియర్ గా, ఎవరెవరు ప్రోద్బలంతో ఏం జరిగింది అనేది తెలుసు. కాబట్టి ఇప్పుడు నారాయణ స్వామి గారిని కూడా అడిగింది అదే, మీ ప్రమేయం ఏమన్నా ఇందులో ఉందా, ఈ వీళ్ళ రిక్రూట్మెంట్ లో గానీ ఈ పాలసీ చేంజ్ లో గానీ ఏదైనా మీ ప్రమేయం ఉందా అని అన్నారు. ఆయన నాకు ఏ మాత్రం తెలియదండి, నా పాటికి నేను ఆఫీస్కి వస్తున్నాను, వెనక్కి పోతున్నాను, వెనకేం జరిగింది అనేది నాకు తెలియదు, నన్ను ఊరక నామకే వాస్తే మంత్రిగా ఉండమన్నారు, ఉన్నాను అంతే. రైట్, చెప్పండి వెంకటేశ్వర రెడ్డి గారు. సోదరుడు రిక్రూట్మెంట్ ఏమండి, రిక్రూట్మెంట్ లో గానీ ఆ పాలసీ మేకింగ్, పాలసీ చేంజింగ్ లో గానీ అది నేరమే కాదండి. ఒక్కో ప్రభుత్వం ఒక్కో పాలసీ తీసుకుంటది. పాలసీ చేంజింగ్ నేరం కాదు, రిక్రూట్మెంట్ నేరం కాదు. అందులో ఉన్న లోపాలు జరిగితే నేరం అవుతుంది, లోపాలు జరిగితే నేరం అవుతుంది. ఇక్కడ రిక్రూట్మెంటే నేరము, పాలసీ కొత్త పాలసీ తీసుకురావడమే నేరం అంటే ఒక్కొక్క ప్రభుత్వం అనేక సార్లు అనేక ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క పాలసీ తీసుకొస్తుంది, పాలసీ చేంజ్ చేసినంత మాత్రాన అది నేరం అవ్వదు. ఫస్ట్ అది గమనించుకోవాలి. రిక్రూట్మెంట్ చేసినంత మాత్రాన అది నేరం అవ్వదు. రిక్రూట్మెంట్ లో పొరపాట్లు జరిగితేనో లేకపోతే పాలసీ చేంజింగ్ లో తప్పులు జరిగితేనో నేరాలు అవుతాయి తప్పితే అసలు పాలసీ చేంజ్ అయ్యే నేరం అని అంటున్నారంటే మరి వాళ్ళకి ఎంత జ్ఞానం ఉందో నాకైతే. ఒకటి వెంకటేశ్వర రెడ్డి గారు, ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అనేది ఎంత కీలకమైన శాఖ తెలుసు, దానికి సంబంధించి కూడా ఈ ఇందాక వారన్నట్టు సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అనేది దాన్ని ఎలా చూడాలి, రైల్వేస్లో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడాన్ని ఎలా చూడాలి, ఇది చాలా సిఎస్ లేదా ఐఏఎస్లు అలాంటి అధికారులు దీనికి సంబంధించి డీల్ చేయాలి కదా. ఏమండి, ఆయన ఏమైనా తీసుకొచ్చి ఆయన ఏమైనా పొరపాట్లు చేశారా? అర్హత లేనిది ఎవరిని పెట్టలేరు. ఆయనకి అర్హత ఉంటేనే ఆయన రిక్రూట్మెంట్ చేశారు. మా ప్రభుత్వం ఎవరిని రిక్రూట్ చేయాలి, ఎవరిని పెట్టాలనేది, ఎలా సెలెక్ట్ చేయాలనేది కూడా వాళ్ళు చెప్తారా? చెప్పండి. ఎవరిని రిక్రూట్ చేసామంటే చెయ్యం, నామ్స్ ప్రకారమే ఉంటేనే మేము రిక్రూట్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్ లో ఇక అర్హత ఉన్న ఐఏఎస్ ఎవరు లేరా? అర్హత లేకుండా రిక్రూట్ చేయరు, అర్థమైందండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు లేక మనం రైల్వేస్ నుంచి తెచ్చుకున్నామా ఒక మనిషిని? ఏమండి, అర్హతలో లోపాలు ఉంటే చెప్పండి, లేదా పాలసీలో తప్పులు జరిగితే చెప్పండి. అంతేగాని పాలసీ చేంజ్ చేయడం తప్పు, పలాని వాళ్ళని తీసుకోవడం తప్పు. ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క పాలసీ తీసుకొస్తుంది, ఒక్కొక్క ప్రభుత్వం దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక్కొక్క ఆఫీసర్ని నియమించుకుంటుంది. మద్యపానం పూర్తిగా నిషేధం చేస్తామని చెప్పిన అదే ప్రభుత్వం కొత్త పాలసీలు అవన్నీ తీసుకురావడం ఏంటి? మద్యపానానికి సంబంధించి పాలసీ చేంజ్ చేయడం తప్పు కాదండి, పాలసీ చేంజ్ చేయడం తప్పు కాదు, రిక్రూట్మెంట్ తప్పు కాదు. కానీ ఆ రిక్రూట్మెంట్ చేసిన వ్యక్తి ద్వారా తప్పులు చేపించారు. రెండోది, కొత్త పాలసీ వల్ల ఎంత తప్పు జరిగింది అనే దాని మీద మాట్లాడుతున్నాం సార్. ఇప్పుడు మేము మద్యపాన నిషేధం అంచెల వారీగా అమలు జరుపుతామని చెప్పిన మాట వాస్తవం. అమలు జరుపుతామని చెప్పిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండేళ్లు ఇది వచ్చింది, కరోనా వచ్చిన తర్వాత పీరియడ్ లేట్ అయ్యి ఉండొచ్చు. మళ్ళీ మా ప్రభుత్వం వచ్చి ఉంటే అంచెల వారీగా అమలు జరిపి ఉండేవాడు. అప్పటికే బెల్ట్ షాపులన్నీ ఎత్తేసాం, లిక్కర్ కన్జంప్షన్ తగ్గించాం, అన్ని ప్రభుత్వం టేకప్ చేసింది, వైన్స్ తగ్గించాం, లిక్కర్ కన్సంప్షన్ తగ్గిస్తే ఈ స్థాయిలో డబ్బులు పట్టుబడుతున్నాయి కదండి. ఈ స్థాయిలో ఇన్ని వేల కోట్లలో స్కామ్ జరిగిందని ఎలా తగ్గించాలి అని అనుకున్నప్పుడు లిక్కర్ మీదనే ఆదాయం చూపించి గత 25 సంవత్సరాలకి 25,000 కోట్లు అప్పెందుకు చేశారు? రైట్. మీ లిక్కర్ కన్జంప్షన్ తగ్గించిన విషయాన్ని మీరు ఎందుకు ఒప్పుకోవట్లేదో నాకు అర్థం కావట్లేదు. బెల్ట్ షాపులు మేము ఎత్తేసాం, వైన్స్ తగ్గించేసాం, ఇవన్నీ మీకు కనబడట్లేదా? రైట్, చూద్దాం ఏదేమైనా. బెల్ట్ షాపులు ఎన్ని ఇచ్చారు? ఇప్పుడు మీరు వచ్చి బెల్ట్ షాపులు ఎన్ని ఇచ్చారు మీరు ఒకసారి గమనించుకోండి. బెల్ట్ షాపులు అసలు విచ్చలవిడిగా అసలు డోర్ టు డోర్ దొరుకుతుంది. ఇక్కడ కూర్చొని ఫోన్ చేస్తే మద్యం దొరుకుతుంది, పొలాల్లోకి వెళ్తున్నాయి బాటిల్స్. మీకు క్లియర్ కట్ గా మేము లిక్కర్ కన్జంప్షన్ తగ్గించిన మాట వాస్తవం, వైన్స్ చాలా వరకు తగ్గించిన మాట వాస్తవం, సమయం లేదు, బెల్ట్ షాపులు తీసేసిన మాట వాస్తవం. రైట్. శరత్ చౌదరి గారు.